ఏపీ కేంద్రంగా బీజేపీ అస్సలైన రాజకీయం ఇప్పుడు మొదలుపెట్టింది. కూటమిలో ఉంటూనే సొంతంగా బలం పెంచుకోవడం పైన బీజేపీ కసరత్తు చేస్తోంది. అందులో భాగంగా వ్యూహాత్మక నిర్ణయాలైతే ఇప్పుడు తీసుకుంటోంది. ఏపీ నుంచి రాజ్యసభ స్థానాల విషయంలో బీజేపీ తొలి నుంచి గట్టిగానే వ్యవహరిస్తోంది. ఇప్పటికే కృష్ణయ్యను తమ పార్టీ నుంచి ఎంపిక చేసిన బీజేపీ ఇప్పుడు సాయిరెడ్డి స్థానం కూడా తమకే ఇవ్వాలని టీడీపీ కూటమికి ఆదేశాలు జారీ చేసింది. ఈ సీటు నుంచి బీజేపీ అభ్యర్థిగా ఎవరికి అవకాశం దక్కుతుందనే చర్చకు సమాధానం వచ్చింది. సాయిరెడ్డి స్థానంలో బీజేపీ ఫైర్ బ్రాండ్ తమిళనాడు నుంచి అన్నామలై పోటీ చేయనున్నారు. వచ్చే ఏడాది తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈసారి ఎన్నికలను బీజేపీ నాయకత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అక్కడ అన్నా డీఎంకేతో పొత్తు ఖాయం కూడా చేసుకుంది. ఈ పొత్తు వేళ పార్టీ రాష్ట్ర అధ్యక్ష బాధ్యత నుంచి అన్నామలైని తప్పించారు. పొత్తు ప్రకటన వేళ పార్టీ ముఖ్య నేత అమిత్ షా తాము జాతీయ స్థాయిలో అన్నామలై సేవలు వినియోగించుకుంటామని ప్రకటించారు. కాగా ముందుగా అన్నామలైను రాజ్యసభకు ఎంపిక చేయాలని బీజేపీ నాయకత్వం డిసైడ్ అయినట్లు సమాచారం. అందులో భాగంగా తమిళనాడు పొరుగు రాష్ట్రంగా ఉన్న ఏపీ నుంచి సాయిరెడ్డి స్థానంలో అన్నామలైను రాజ్యసభకు పంపాలని పార్టీ నాయకత్వం నిర్ణయం తీసుకున్నట్టు విశ్వసనీయ సమాచారం. గతంలో ఏపీ నుంచి బీజేపీ రాజ్యసభ సభ్యులుగా వ్యవహరించే సురేష్ ప్రభు సైతం కేంద్ర మంత్రిగా వ్యవహరించారు. ఎన్నికల సమయంలో అన్నామలైకు మద్దతుగా మొన్న లోకేష్ సైతం ఎన్నికల ప్రచారం చేశారు. బీజేపీ సూచన మేరకు ఇప్పటికే ఈ సీటును వారికే వదిలేయాలని చంద్రబాబు, పవన్ కళ్యాణ్ నిర్ణయించారు. అన్నామలైకు ఇవ్వడం ద్వారా ఏపీ, తెలంగాణలోనూ రానున్న రోజుల్లో పార్టీకి మేలు చేస్తుందని బీజేపీ నేతలు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే పవన్ సనాతన ధర్మం పేరుతో ఏపీలో కొత్త సమీకరణాలకు తెరతీశారు. ఇప్పుడు అన్నామలై సైతం ఏపీ నుంచి ఎంపీగా ఉంటే బీజేపీ భవిష్యత్తు వ్యూహాలు పక్కాగా అమలు చేయవచ్చని చెబుతున్నారు. చివరి నిమిషంలో అనూహ్యంగా నిర్ణయం మారితే మినహా సాయిరెడ్డి స్థానం అన్నామలైకు దక్కడం ఖాయంగా కనిపిస్తోంది.